आदित्यो रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिः तीक्ष्णांशं हिरोभिः 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం, అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకుని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడు ఏదో పనికి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు, కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్చలో ఉన్నాడు. గురువు ఉచ్చలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షేమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్క ఎత్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువు అని కాదు చెప్పింది, శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువు అంత మరి ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు, కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురుద్రోహాన్ని మించింది పుట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అనడానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సింది. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులకి పాటి గ్రహము. ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన ఎందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం. గ్రహానికి 3 రకాలు ఉన్నాయి: గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా
8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు ఉన్నాడు, నవగ్రహ మండపాల్లో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 గంట ఉండగా ప్రాణకంటకుడు అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. ప్రాణం తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తెచ్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు మీదే చేస్తాడు, అది మాత్రం నికరు. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు మరి 12వ సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంతే వ్యయోరిక్త, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టిస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కలుగుతాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్ ఉన్నా కాదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైమును బట్టి ఆ రోజున 2026వ సంవత్సరం జూన్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ప్రచారం, ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా గురువు, శుక్రుడు, బుధుడు, రాహు 4 గ్రహాలు బాగున్నాయి. ఇంతవరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 5 రాశులు చూసాం. 6వ రాశి కాస్త బాగున్నది అనిపిస్తుంది. మరి బుధుడు బాగుంది నాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళేవాళ్ళకి కానీ చాలా బాగుంది. మరి శుక్రుడు బాగున్నాడు, గురు శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. అసలు శాస్త్రం ఒకటి ఉంది, పండు తినాలి అంటేట చిలక కొట్టిన పండు తినాలట. చిలక కొట్టిందంటే పూర్తిగా పండిన పండే చిలక కొట్టిందట. అట్లా చిలక కొట్టిన పండు దొరకడం అంటే చాలా కష్టంట. వీళ్ళ పరిస్థితి చిలక కొట్టిన పండులాగా ఉంది. ఏకాదశంలో గురు శుక్రులు చాలా విశేషం, బుధుడు స్వక్షేత్రంలో చాలా విశేషం. మరి కానీ రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం, దేశానికే కాలసర్ప దోషం బాగా కనబడుతుంది. గురువు విద్యాకారకుడు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి గ్యారంటీగా
ఖచ్చితమైన అవకాశం ఉంది. వివాహం కావడానికి కూడా చాలా అవకాశం ఉంది. సప్తమంలో శని పడ్డాడు, కలత్ర స్థానంలో శని పడ్డాడు. ఏ మహాతల్లి దొరుకుతుందో తెలియదు కానీ వీళ్ళు బాగుపడిన ఇదేమో అని అనుమానం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చదువు, విద్య, విదేశీయానం, వివాహం ఇన్ని బాగున్నాయి. కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే చాలా అందగత్తు వస్తుంది. ఒక చోట పెళ్లి చేస్తున్నా పిల్ల ఒళ్ళంతా ఎట్లా ఉందంటే నల్లటి మనిషిని గోళ్ళుకి బట్టి గీకితే నలుపు తెలుగు పొడలైనట్టుంటుంది. ఆమె చేసుకుంటున్నాడు, వీడు ఎల్లగా ఉన్నాడు. నాకు బాగా చిన్నతనం. అరే ఈ పిల్లట నచ్చిందిరా, నా కళ్ళు పెట్టి చూడమన్నాడు. వాడి కళ్ళకి అంత నచ్చింది. అట్లాగే వీడెక్కడో ఏదో దెబ్బతింటాడని నాకు అనుమానం ఉంది. కాబట్టి వివాహం అనేది చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే షష్టాష్టకాలు ఉన్నాయి. షష్టాష్టకాలు ఉండకూడదు. కుజుడు అష్టమంలో ఉన్నాడు. కుజుడు ప్రాణం తీసేవాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం, కుజ దోషం ఈ రెండు కాక షష్టాష్టకాలు లేకుండా జాగ్రత్తగా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే గుళ్ళోకి వెళ్తాడు, గుళ్ళో పంతులు ఉంటాడు, ఇలా మా అబ్బాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఈ పేరు బాగున్నాయి చూడు, పిల్ల కుక్క పిల్లకి పిల్లి కాకుండా ఉండాలి, పులి మేక కాకుండా ఉండాలి. సరే చూస్తే పులి మేక కాలేదా, పర్వాలేదు అంటాడు. మిగతావి షష్టాష్టకాలు అంటే ఏమిటో, కాలసర్ప దోషం అంటే ఏందో, బుద్ధి దోషం అంటే ఏందో ఆ బ్రాహ్మడికి గుళ్ళు అక్షగత్వం చేసేవాడికి ఈ జ్యోతిష్య భాగంలో అంత అవగాహన ఉంది. ఆయన చెప్పాడు, బ్రాహ్మణుడు చెప్పాడు, నమ్మకం అనుకుంటాడు. అదే నా పోటీ దగ్గరికి వస్తే నువ్వేది జాతక చక్రం చెప్పాలంటాను. వాడి చేతిలో 10 రూపాయలు పెట్టేసి బాగుంటూ అంటాడు, లగ్నం కూడా పెడతాడు. తర్వాత పడేది వీళ్ళే చెప్పరు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా కష్టదాయకం, చాలా మంచి టైం, అన్నిట్లో చాలా విశేషమైన టైంలో అన్ని బాగున్నాయండి. కాలు వాకిపోయింది, అడుగు కింద పెట్టడానికి మోకాలు ఉన్నది. ఎంత ఉంటే ఏం లాభం? అట్లా పెళ్లి దగ్గర సమస్య వస్తుంది. చాలా జాగ్రత్తమైన పెడితే మంచిది.